హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు లోపల విడుదల అయ్యేటువంటి పథకాల గురించి మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లేమిటి, ఏ తేదీన ఏ పథకం విడుదల అవ్వబోతుంది, వీటి ద్వారా మీకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, అండ్ అలాగే ఇందులో ఏమైనా ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకలుగా కొత్త పథకాలు ఉన్నాయా? సో, ఒకవేళ ఉన్నట్లయితే వాటికి ఎవరు అర్హులవుతారు? వాటి ద్వారా లబ్ధి ఏమేమి చేకూరుతుంది? కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలనుకుంటే ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి చెప్తాను గైస్. ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకలుగా జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు మధ్య లోపల విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ముందుగా వచ్చేసి మనకు ఈ నెలాఖరు నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యూఎఫ్ఎస్ నిర్వహించుతున్నట్లు ప్రభుత్వము కీలక ప్రకటన అయితే వెల్లడించడం జరిగింది. సో, తప్పకుండా ఈ సర్వే అనేది ప్రతి ఒక్కరూ చేపించుకోవాలి. సో, ఈ సర్వే గనుక మీరు చేసుకోకపోయినట్లయితే మీరే నష్టపోతారనమాట. సో, 2026 నూతన సంవత్సరం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు ఏమీ కూడా మీరు పొందలేరు. ఖచ్చితంగా ఈ సర్వే అనేది పూర్తి చేపించుకొని ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ అనేది మీరు పొందాలి. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వివరాలయ్యేటువంటివి సేకరిస్తారని తెలియచేయడం జరిగింది. అర్హులకు సంక్షేమ పథకాలు, సేవలు అందించడము, కుటుంబాల సమాచారాన్ని అప్డేట్ చేయడము ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం సర్టిఫికేట్లు జారీ కూడా సులభతరం అవుతుందని చెప్తూ ఉన్నారు. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం వాటిల్లదు అని కూడా చెప్తూ ఉన్నారు గైస్. సో, ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. సో, మీకు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు కావచ్చు, అలాగే సేవలు అందించడం సులభతరం అయితే అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ సర్వే అనేది పూర్తి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ సర్వే మనకు ఈ నెలాఖరు నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. దీని గురించి నేను సపరేట్ వీడియో అయితే రేపు మార్నింగ్ చేస్తాను. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి డీటెయిల్స్ మొత్తం కూడా మిమ్మల్ని ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, డాక్యుమెంట్స్ ఏమన్నా అడుగుతారా లేదా సర్వేకి వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తాను గైస్. ఇక మనకు జనవరి నెలకు సంబంధించినటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ప్రతి నెల 1వ తారీఖు వస్తుందంటే మామూలుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అండ్ అలాగే ఉచిత రేషన్ పంపిణీ. సో, ఇక మొట్టమొదటిగా ఈ పెన్షన్ల పంపిణీ గురించి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్‌గా 1, 2 తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ చేయాలన్నమాట. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారం. బట్ 1 తారీఖున సెలవు దినం కాబట్టి ఆ రోజున పంపిణీ అయితే జరగదు. దానికి బదులుగా ఈ నెల 31 తారీఖునే అంటే డిసెంబర్ 31 తారీఖునే పెన్షన్ల పంపిణీ అయితే మొదలవుతుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మీకు పెన్షన్లు అనేటువంటివి పంపిణీ స్టార్ట్ చేసేస్తారు. గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ దగ్గర ఫింగర్ ప్రింట్ అయినా ఫేస్ స్కాన్ అయినా తీసుకొని డబ్బులనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట ఈ విధానంలో. ఓకేనా? సో, ఇందులో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇక 1 తారీఖున పెన్షన్స్ పంపిణీ చేయరు. రిమైనింగ్ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో 31 తారీఖున తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖునైతే జారీ చేస్తారు. ఇక 3వ తారీఖు నుంచి అయితే ఇవ్వరండి. ఒకవేళ మీరు జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్‌ల కోటా తీసుకోకపోయినట్లయితే ఫిబ్రవరి నెలలో 2 కలిపి అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఇకపోతే మనకు యాక్చువల్‌గా 1 తారీఖున ఉచిత రేషన్ పంపిణీ అయితే జరగాలి. 1 తారీఖున సెలవు దినం కాబట్టి 2వ తారీఖు నుంచి ఫ్రీ రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు ఈ 2026 నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వము రేషన్ పంపిణీలో కొన్ని మార్పులను తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు కంటెంట్‌ని. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. నూతన సంవత్సరం సంక్రాంతి కానుకలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. రేషన్ షాపుల్లో కొత్తగా
ఈ సరుకులైతే పంపిణీ చేయబోతున్నారు. బియ్యంతో పాటుగా జొన్నలు, దాని తర్వాత గోధుమ పిండి, త్వరలో రాగులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. బియ్యం కోటాలో ప్రస్తుతం ఇచ్చేటువంటి దానిలో 3 నుంచి 5 కిలోలు తగ్గింపు చేసుకొని వాటి స్థానంలో జొన్నలను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే వెల్లడించారనమాట. బియ్యం కోటాలో మార్పులు ఇవే. ఇక దాని తర్వాత గోధుమ పిండి మీద భారీ రాయితీనైతే ఇస్తూ ఉన్నారు. మార్కెట్ ధర వచ్చేసి 64 రూపాయలు కిలో అయితే ఉంది. సో ఇక రేషన్ షాపుల్లో కేవలము 16 రూపాయలకు మాత్రమే మీకు ఈ యొక్క గోధుమ పిండి ప్యాకెట్, 1 కిలో ప్యాకెట్ అయితే అందజేస్తారు ఒక రేషన్ కార్డు మీద. అంతేకాని 2, 3 అయితే ఇవ్వరు. ఒక రేషన్ కార్డు మీద ఒకటైతే ఇస్తామని చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా జనవరి 1 నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇవి రేషన్ పంపిణీలో వచ్చినటువంటి కొత్త మార్పులు. సో మీకు 15వ తారీఖు వరకు అయితే ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది గైస్. ప్రతి ఒక్కరు కూడా రేషన్ అయితే తీసుకోండి, రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి అందరూ. ఓకేనా? సో ఇక ఇదిలా ఉండగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జిల్లాకు 200 కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఈ 200 కొత్త పెన్షన్లు ఎవరు అప్లై చేసుకోవచ్చు? మొట్టమొదటిగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు, వీళ్ళకి మాత్రం మొదటి ప్రాధాన్యత అయితే ఇచ్చారనమాట. వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ వివరాలన్నిటి గురించి నేను సపరేట్ వీడియోస్ అయితే చేస్తున్నాను మన ఛానల్లో, ఒకసారి చూడండి. ఇంకా ప్రొసీడింగ్స్ అయితే ఇవ్వలేదు. జనవరి నెల మొదటి వారంలో లేదా 2వ వారం నుంచి ప్రొసీడింగ్స్ అయితే ఇస్తారు దరఖాస్తులు మొదలు పెట్టమని. సో అప్పటి నుంచి మీరు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. కేవలం ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, బట్ ఇంకా అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు. అందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తారు. తప్పకుండా వెయిట్ చేయండి మీరు. ఓకేనా? నెక్స్ట్ ఇక మహిళల కోసం ప్రత్యేకించి మనకు మరొక 2 కొత్త పథకాలను అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఆ పథకాల పేర్లు వచ్చేసి, ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, నెక్స్ట్ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఈ 2 పథకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్వాక్రా సంఘాల మహిళలు మాత్రమే అర్హులైతే అవుతారు ఈ పథకాలకు. సో వీళ్ళ యొక్క పిల్లల చదువుల కోసం వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద రుణాలు అందజేస్తారు. డ్వాక్రా సంఘాల మహిళల యొక్క కుమార్తె వివాహాల ఖర్చుల కోసం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద రుణాలు అయితే అందించబోతున్నారు అనమాట. దాదాపుగా 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు పావల వడ్డీకి రుణం అయితే అందజేస్తారు. సో మీకు వితిన్ 48 అవర్స్లో డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేస్తారు. రుణం డబ్బులు అప్లై చేసుకున్నటువంటి 48 అవర్స్లో. సో ఖచ్చితంగా మహిళ డ్వాక్రా సంఘంలో సభ్యురాలు అయితే అయ్యి ఉండాలి. సో కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు అయితే 6 నెలలు పూర్తి చేసుకొని అయితే ఉండాలన్నమాట. పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు. సో ఇక ఈ పథకాలు సంక్రాంతి పండుగ కనుక అమల్లోకి అయితే రాబోతున్నాయి, ముఖ్యంగా డ్వాక్రా సంఘాల మహిళల కోసం. ఇంకా టైం అయితే ఉంది కాబట్టి నేను మీకు అప్పటికప్పుడు అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.